పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కార్పొరేషన్ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. జీజీహెచ్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించిన ఆయన నగరంలోని ప్రధాన కూడళ్లలో మొత్తం 16 చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ప్రజలు ఎండ తీవ్రతతో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రజలు ఈ చలివేంద్రాలను సద్వినియోగం చేసుకుని కార్పొరేషన్ అందిస్తున్న చల్లని తాగునీటిని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన కాకినాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో కాకినాడలో 16 సెంటర్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరికీ మనం చేసేది ఏంటంటే ఈ రాను సమ్మర్ స్టార్ట్ అయింది. సమ్మర్ స్టార్ట్ అయిన దృష్ట్యా మన ప్రజలకందరికీ కూడా చల్లని వాటర్ అందించిన సందర్భంలో మనం ఇక్కడ వాటర్ ఏర్పాటు చేయడం జరిగింది. 16 సెంటర్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇక్కడ ఈఈ గారు చూస్తారు. 16 సెంటర్ కూడా మన ఏఈ గారు ఉంటారు. మనకి ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కూడా మనం నడపడం జరిగింది. వారు సూపర్వైజన్లో సక్రమైన నీళ్లు పంపిణీ చేయడం జరిగింది. దీంతో మాత్రం 2 సార్లు టెస్ట్ చేయండి. ఓకేనా? 2 సార్లు టెస్ట్ చేయండి. ఫ్లోరిక్తో పాటు ఫ్లోరోసెంటీలు ఇదేముంది టెస్ట్ ఉంటాయి. 2 సార్లు టెస్ట్ చేసి చాలా శుభ్రమైన నీళ్ళు మొత్తం ఇవ్వాల్సమ్మా. ఈ నీళ్ళు తాగినప్పుడు మాత్రం ఏదైనా మాత్రం వాటర్ యాక్ట్ తీసుకుంటాం. దాంట్లో తిరగలేదండి. సరిపోతారు. మీరు కూడా టెస్ట్ చేసుకుని దానికి సర్టిఫికేట్ ఇవ్వాలి. ఓకే? ప్రతిరోజు కూడా సర్టిఫికేట్ కాపీ తీసుకోండి. చాలా చాలా ప్రమాదమా. ఏమాత్రం చేయడం మనకి మీరు అడుగుచ్చు. గతంలో అనుకోవచ్చు. అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కాబట్టి కంపల్సరీగా ప్రతిరోజు నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి. ప్రతిరోజు నాకు డైలీ రిపోర్ట్ ఇవ్వాలి. మీకు తీసుకు సీసీ గారు యూ హ్యావ్ టు టేక్ ద డైలీ రిపోర్ట్. ఈ 16 సెంటర్లో ఎన్ని మంది డ్రింక్ చేస్తున్నారు, ఎంతమంది ఎన్ని ట్యాక్స్ కూడా రిపోర్ట్ తీసుకోండి. పబ్లిక్ కూడా మీరు కూడా మంచి చల్లగా ఉన్నాయి కదా సార్.